నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రంగా భావించే ఈస్టర్ పండుగ ఉపవాస దీక్షలు ప్రారంభం. పవిత్ర రంజాన్ మాసంను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ రంజాన్ మాసాన్ని ప్రారంభించిన ముస్లిం సోదరులు. ఈ నెల 22వ తేదీన తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంకు ఈ నెల 22వ తేదీ ఉదయం 10:30కు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బాపట్ల మండల పరిధిలోని బదిరుల పాఠశాల సమీపంలో 2 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందని, అన్ని అనుమతులతో శంకుస్థాపన చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సలగల రాజశేఖర్ బాబుని మరోమారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు నియమించడం జరిగిందని, అదే రోజు ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ నియోజకవర్గ కార్యాలయంతో పాటు బావుడా కార్యాలయం కూడా అక్కడే నిర్మించుకునేందుకు దరఖాస్తు చేయటం జరిగిందని, అది కూడా త్వరలో కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. అదేవిధంగా పటేల్ నగర్లో పార్టీ నిర్మాణం కొరకు మువ్వా సుబ్బారావు ఇచ్చిన స్థలంను అమ్మి నూతన భవనం నిర్మాణానికి ఖర్చు చేయమని వారు కోరారని అన్నారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లటం జరిగిందన్నారు. అధికార మదంతో వైసీపీ అనుమతి పత్రాలు లేకుండా 2 ఎకరాలలో పార్టీ కార్యాలయం నిర్మించడం జరిగిందన్నారు. ప్రభుత్వ అధికారులను గౌరవిస్తూ అన్ని అనుమతులతోనే టీడీపీ కార్యాలయం పనులు చేపడుతున్నామని అన్నారు. 100 ఏళ్లు గడిచిన భవనం అక్కడే ఉంటుందన్నారు. 175 నియోజకవర్గాలలో టీడీపీ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నామని, కానీ కొన్ని చోట్ల సొంత కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. వైసీపీ అనుమతులు లేకుండా నిర్మించడం వలన ముందుకు వెళ్లలేకపోయారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు సలగల రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, జిల్లా అధ్యక్షులుగా మరోమారు నియమించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నూతనంగా బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత పార్లమెంటు కార్యాలయంలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. కలెక్టర్కి దరఖాస్తు చేయటం జరిగిందని, 22వ తేదీ 7 జిల్లాలలో శంకుస్థాపన చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. 2 ఎకరాల భూమిని జిల్లా కార్యాలయంలో కేటాయించడం జరిగిందని, విధి విధానాలు పార్టీ నిర్ణయించడం జరిగిందని తెలిపారు. నూతనంగా ఏర్పడిన జిల్లాకి 2వసారి జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేసిన చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో మంచి టీంను ఎంపిక చేశామని అన్నారు. జిల్లాలోని మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కేపీ కృష్ణప్రసాద్ అందరూ పాల్గొంటారని తెలిపారు. పండగ వాతావరణంలో జరుపుతున్నామని, సొంత ఇంటి కార్యక్రమం అనుకుని టీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొనాలని కోరారు. రాబోయే కాలంలో టీడీపీ బలోపేతం చేసేందుకు ఇది మంచి అవకాశం అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడతానికి కారణం, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ ఆఫీసు 22వ తారీఖు ఉదయం 10:36 శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. నేషనల్ హైవే పక్కన డెఫ్ అండ్ డమ్ స్కూల్ పక్కన 2 ఎకరాలు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి భూమి కేటాయించడం జరిగింది. అట్లాగే జిల్లా పార్టీ ప్రెసిడెంట్, పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ అయిన సలగల రాజశేఖర్ బాబు గారు, అట్లాగే మీకు తెలుసు మనందరికీ మన బాపట్ల జిల్లాలో బావుడా ప్రెసిడెంట్గా కూడా, చైర్మన్గా కూడా ఆయన ఉన్నారు. ఆయన గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు సలగల రాజశేఖర్ బాబు గారు ఎలక్షన్ టైంలో జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం, ఎలక్షన్లు అయ్యా కూడా ఈ సంవత్సరం 15 నెలల తర్వాత మరలా జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఆయన్ని కొనసాగిస్తూ కొత్తగా మళ్ళీ చైర్మన్గా, పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవటం జరిగింది. అలా రాజశేఖర్ బాబు గారు కొత్తగా ఎన్నిక కాబడిన తర్వాత
పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం కూడా ఆ రోజే మేము నిర్వహిస్తున్నాం. ఇటు పార్లమెంటరీ పార్టీ ఆఫీసు శంకుస్థాపన మరియు సలగల రాజశేఖర్ బాబు గారు ప్రమాణ స్వీకారోత్సవం, అలాగే దానికి కూడా మీడియా మిత్రులు అందరికీ రావాలని, మీ ద్వారా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అక్కడే ల్యాండ్ మళ్ళీ అప్లై చేస్తున్నాం. నియోజకవర్గ తెలుగుదేశం ఆఫీస్ మరి బావుడ ఆఫీస్ కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వానికి, కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వటం, అది నెక్స్ట్ పంపించడం జరుగుతుంది. ఆ పర్మిషన్స్ వచ్చిన పిదప జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్తో పాటు నియోజకవర్గ తెలుగుదేశం ఆఫీస్ కూడా ఉండేటట్లుగా ముందుకెళ్తున్నాం. ఈ అన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కేడర్ వెరసి తెలుగుదేశం కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఇటు శంకుస్థాపన మహోత్సవం మరియు ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాలు పంచుకుని ఆ రోజు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఆ భోజన కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుని అందరూ రావాలని మీ ద్వారా ఆహ్వానిస్తూ ఈ విషయాన్ని మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతున్నది. సరైన పత్రాలు లేకుండా, అనుమతి పత్రాలు లేకుండా, అలాగే 2 ఎకరాల స్థలం తీసుకున్నప్పుడు ఆ స్థలం కూడా వివాదంతో నడిచిన చరిత్రని మనం చూసాం. కానీ ఫ్యూచర్లోకి మనం అడుగు పెడుతున్నాం. ప్రభుత్వ సెక్టార్లో ఉన్న అధికార గణాన్ని మర్యాదగా, రూల్స్ని అంతకన్నా మర్యాదగా, నామ్స్ని పాటిస్తూ మేము అన్ని కార్యక్రమాలు ఏది చేసినా కూడా ప్రభుత్వ పరమైన అనుమతులతోనే చేస్తాం. చరిత్రలో ఈరోజు శంకుస్థాపన రేపటి చరిత్ర అవుతుంది. రాబోయే 5 ఏళ్ళకు కానీ 10 ఏళ్ళకు కానీ ప్రభుత్వాలు, ప్రజా పాలనలో ఎవరో పార్టీలు మారినా, ఇంకోటి చేసినా, తెలుగుదేశం మాత్రం 43 ఏళ్ళ నుంచి సుస్థిరంగా ఉంది. ఇంకా 100 ఏళ్ళైనా కూడా ఈ పార్టీ సుస్థిరంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రజలకి మంచి సేవ చేయాలి అంటే సరైన పార్టీ ప్రజల్లో ఉండాలి. ఆ సరైన పార్టీ తెలుగుదేశం అంటూ అన్ని పార్లమెంట్లలో హెడ్ క్వార్టర్స్లో, పార్లమెంటరీ ఆఫీసులు జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెడతాం జరుగుతున్నది. 175 నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసులు ఎక్కడైతే ఉన్నాయో అవి అట్టిపెట్టి, లేని చోట్ల ప్రభుత్వం యాజ్ పర్ జీవో ప్రకారం నియోజకవర్గానికి 50 సెంట్లు, పార్లమెంటరీ పార్టీకి 2 ఎకరాలు యాజ్ పర్ జీవో ప్రకారం. ఇప్పుడు కాదు, గత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఈ జీవో జారీ చేయటం జరిగింది. ఆ జారీని అడ్డం పెట్టుకుని బాపట్ల జిల్లా అవటం వల్ల అది ఇవ్వచ్చు, మనకేం ఇబ్బంది లేదు అని స్థలం అయితే ఆర్టీసీ దగ్గర తీసుకున్నారే కానీ నిర్మించడానికి కనీసం ఫీజులు కట్టి మున్సిపాలిటీలో అనుమతులు తీసుకుని ముందుకు వెళ్ళలేకపోయారు. దీనివల్ల కోర్టు తప్పు పట్టింది, అన్ని ఆఫీసులు ఆగిపోయినాయి. మేము ప్రజారంజకమైన పాలనలో ప్రజల కోసం చేసే ఏ పనులైనా కూడా యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ రూల్స్ ప్రకారం ముందుకెళ్తామని. చాలా సంతోషకరమైనటువంటి విషయం. నూతనంగా బాపట్ల జిల్లా ఏర్పడిన తరువాత బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రస్తుతానికి బాపట్ల అసెంబ్లీ ఆఫీసులో కొనసాగుతూ ఉన్న మా పార్టీ అధిష్టానం అన్ని జిల్లాల కార్యాలయాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో మమ్మల్ని అందరినీ కూడాను సంబంధిత జిల్లా కలెక్టర్లకు అప్లికేషన్ పెట్టి స్థల సేకరణ చేయవలసినదిగా ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశానుసారంగా మేము బాపట్ల జిల్లా కలెక్టర్ వారికి ఆదేశాల అనుసారంగా అప్లికేషన్ పెట్టడం, దానికి అనుగుణంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో 7 జిల్లాలకి స్థల సేకరణ ఇస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది. నేషనల్ హైవే ప్రక్కన ఉన్నటువంటి గతంలో నిర్మిత కేంద్రానికి కేటాయించినటువంటి 3 ఎకరాల స్థలంలో డమండప్ స్కూల్ ప్రక్కన 2 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు నియోజకవర్గ జిల్లా ఆఫీసు స్థలాన్ని కేటాయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, డిజైను అన్ని కూడాను పార్టీయే నిర్ణయం చేసి రేపు 22వ తారీఖున ఆదివారం ఉదయం 10:30 గంటలకు
అక్కడ భూమి పూజ చేసి పార్టీ ఆఫీసు నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసేదానికోసం ముహూర్తం నిర్ణయించడం జరిగింది. అదే సందర్భంలో నూతనంగా ఏర్పాటు చేయబడినటువంటి బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేస్తా ఉంది. మొట్టమొదటిగా నాకు మరొకసారి జిల్లా పార్టీ అధ్యక్షులుగా కొనసాగడానికి మా అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అవకాశానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి టీంని జిల్లాలో పార్టీని బలోపేతం చేసేదానికి ఒక మంచి టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీం అంతా కూడాను ఈ భూమి పూజ అయిపోయిన వెంటనే జరిగేటువంటి కార్యక్రమంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మన జిల్లాకు బాపట్ల పార్లమెంటు జిల్లాకు సంబంధించినటువంటి 7 శాసనసభ్యులు, అందులో రవికుమార్ గారు, సత్యప్రసాద్ గారు మంత్రులుగా ఉన్నారు, వారు కూడా. అలాగనే మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి పార్థసారథి గారు, అలాగే మన పార్లమెంటు సభ్యులైనటువంటి కృష్ణప్రసాద్ గారు, ఇంకా అనేక రకాలైనటువంటి పార్టీ అధిష్టానం, మరి మన రీజనల్ చక్రవర్తి గారు, ఇంకా అనేక మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జరుపుకోవడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఇది నా సొంతింటిలో కార్యక్రమం అనేటువంటి భావనతో నన్ను పిలిచారు, పిలవలేదనేటువంటి భేషజాలకు వెళ్లకుండా ఇది మన పార్టీ కార్యక్రమం, మన పార్టీ మన సొంత పార్టీ, మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులం. ఎవరిని పిలవాలి పిలవలేదు అనేటువంటి ఆంక్షలు పెట్టుకోకుండా ఒక పండుగ వాతావరణంలో ఈ పార్టీ కార్యాలయానికి జరిగేటువంటి కార్యక్రమానికి, అలాగే జిల్లా పార్టీ మరి కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రాబోయే కాలంలో మరలా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దానికోసం ఇది ఒక మైలురాయిలుగా నిలిచేటువంటి కార్యక్రమాన్ని చేయాలనే ఆలోచనతో ఉన్నాం. పెద్దలైనటువంటి శాసనసభ్యులందరూ కూడా తమ వంతు పూర్తి సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరూ కూడా తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి విచ్చేసి ఒక పండుగ వాతావరణాన్ని కల్పించాల్సిందిగా మనవి చేసుకుంటూ, బాపట్ల పట్టణంలోని కొత్త బస్టాండు వద్ద గల శ్రీ షిర్డీ సాయిబాబా వారి దేవాలయంలో బాబావారి విగ్రహ 30వ ప్రతిష్ఠా వార్షికోత్సవంలో భాగంగా ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక హారతులు, సాయినామ జపం నిర్వహించారు. బాబాకు లక్ష తులసి దళార్చన కార్యక్రమంను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేశారు. భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించినట్లు సాయిబాబా సేవా సమితి కార్యదర్శి ఉప్పాల వీరయ్య పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీ సాయిబాబాకు కర్పూర హారతి, ప్రత్యేక అభిషేకాలు, అన్న సంతర్పణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని భక్తులు తప్పనిసరిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సాయిబాబా నగరోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం అధ్యక్షులు కంచర్లపల్లి రాజ్యలక్ష్మి, సహాయ కార్యదర్శి ఆంజనేయ శర్మ, కోశాధికారి గోవిందరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. షిరిడి సాయిబాబా దేవాలయంలో 30వ ప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా 17వ తేదీ అనగా నిన్న రాత్రి జ్ఞాన సరస్వతి అమ్మవారికి కుంకుమ పూజ, ఆ తర్వాత లలిత సహస్రనామం జరిగింది. అలానే ఈరోజు 18వ తేదీన ఉదయం 10 గంటలకు విష్ణు సహస్రనామం మరియు లక్ష తులసి దళార్చన పూజ కార్యక్రమము జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని బాబావారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలానే రేపు 19వ తేదీ ఉదయం బాబావారికి పంచామృతాలతో విశేష అభిషేకం చేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుండగా భక్తులందరూ ఈ యొక్క అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని బాబావారి ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా. దివ్యాంగులందరూ జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని బాపట్ల జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోగన ఆదిశేషు కోరారు. విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
మహాశివరాత్రి సందర్భంగా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో తొలి సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జన సైనికుల కొరకు, వీర మహిళల కోసం, నాయకుల కొరకు, పార్టీలో పనిచేసే దివ్యాంగుల కొరకు 2 కోట్ల రూపాయలు సభ్యత్వం, ఇన్సూరెన్స్, బీమా కొరకు అందించారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయినప్పటికీ ఏ పార్టీ అధ్యక్షులు కూడా కార్యకర్తల కొరకు, వారు ఒక మంచి కొరకు ఆలోచించే నాయకులు లేరని ఇప్పుడు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకుల కోసం, వీర మహిళల కోసం, జన సైనికుల కోసం, దివ్యాంగుల కోసం, పార్టీ వారిని ఆదుకోవటం కొరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ అన్నగారు ఈ నెల 15వ తారీఖు నాడు మరి మహాశివరాత్రి రోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కొరకు 2 కోట్ల రూపాయలు విడుదల చేసి ఉన్నారు. దీనిలో భాగంగానే తొలి సభ్యత్వం మరి జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నగారు ఈ యొక్క సభ్యత్వం చేసి ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నా ఒక దివ్యాంగుల అన్నదమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, మరి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేరాలని చెప్పి నా ఒక దివ్యాంగులందరినీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన పార్టీలో మరి క్రియాశీలక సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ బీమా కూడా ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా మరి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా కూడా ఏ పార్టీ కూడా మరి జనసేన మరి కార్యకర్తల కోసం, నాయకుల కోసం మరి ఇలాంటి పథకం కూడా ఏ పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ అధినేత మరి పవన్ కళ్యాణ్ గారు మరి జన సైనికుల కొరకు, వీర మహిళల కొరకు, జనసేన పార్టీ నాయకుల కొరకు, మరి జనసేన పార్టీలో పనిచేస్తున్న దివ్యాంగుల అందరి కొరకు కూడా మరి ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని క్రియాశీలక సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ బీమాను కూడా ఏర్పాటు చేసినందుకు మరి త్వరలో సభ్యత్వం నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ ఒక కార్యక్రమానికి అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న నా ఒక దివ్యాంగులందరూ కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేరాలని చెప్పి కూడా మరి తెలియజేస్తూ ఉపవాసం, ప్రార్థనలతో ఆధ్యాత్మిక వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు పవిత్రమైన రంజాన్ మాసంను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ రంజాన్ మాసాన్ని ప్రారంభించారు. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన ఈ నెలను ఉపవాసం, ప్రార్థనలు, దానం, సేవా కార్యక్రమాలతో గడపడం ఆనవాయితీ. రంజాన్ మాసం ప్రారంభం చంద్ర దర్శనం ఆధారంగా నిర్ణయించబడుతుంది. రంజాన్ ప్రాధాన్యత ఇస్లాం మత గ్రంథమైన ఖురాన్ ఈ పవిత్ర మాసంలోనే అవతరించిందని విశ్వసిస్తారు. అందుకే ఈ నెలను ఆధ్యాత్మిక పరిశుద్ధతకు ప్రతీకగా భావిస్తారు. ముస్లింలు ఉదయం సూర్యోదయం ముందు సహూర్ ఆహారం తీసుకుని సూర్యాస్తమయం తర్వాత ఇఫ్తార్తో ఉపవాసాన్ని ముగిస్తారు. ఉపవాసం విధానం రంజాన్ మాసంలో ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆహారం, నీరు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. ఉపవాసం కేవలం ఆహారానికి మాత్రమే కాకుండా చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు పనుల నుండి దూరంగా ఉండటానికి సూచిస్తుంది. రాత్రి వేళల్లో ప్రత్యేక ప్రార్థనలైన తరావీహ్ నమాజ్ నిర్వహించబడుతుంది. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. భక్తులు ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతారు. జకాత్ మరియు దానం రంజాన్ మాసంలో జకాత్ ఇవ్వటము ముఖ్యమైన కర్తవ్యంగా భావిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేయటం ద్వారా సామాజిక సమానత్వం పెంపొందుతుంది. లైలతుల్ కదర్ రంజాన్ చివరి 10 రోజుల్లో వచ్చే పవిత్ర రాత్రిని లైలతుల్ కదర్గా పిలుస్తారు. ఈ రాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేయటం ద్వారా అపారమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈద్ ఉల్ ఫిత్ర్ రంజాన్ మాసం ముగిసిన తర్వాత ఈద్ ఉల్ ఫిత్ర్ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేక నమాజు నిర్వహించి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటారు. సమాజంలో ఐక్యత రంజాన్ మాసం కేవలం ఉపవాసాలకు మాత్రమే కాకుండా పరస్పర ప్రేమ, ఐక్యత, సహనం, సేవాభావాలను పెంపొందించే పవిత్ర కాలంగా గుర్తింపు పొందింది. రంజాన్ మాసం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ సమాజంలో శాంతి, సహనం, సేవాభావాలను పెంచే పవిత్ర సమయం అని మత పెద్దలు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అత్యంత పవిత్రంగా భావించే ఈస్టర్ పండుగకు ముందు నిర్వహించే ఉపవాస దీక్షలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజు నుండి ఆయన పునరుత్థాన దినమైనటువంటి ఈస్టర్ వరకు విశ్వాసులు ప్రార్థనలు, పశ్చాత్తాపం మరియు ఉపవాసాల ద్వారా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవుతున్నారు. ఈ ఉపవాస కాలాన్ని సాధారణంగా లెంట్ అని పిలుస్తారు.
సుమారు 40 రోజుల పాటు కొనసాగే ఈ దీక్షలో విశ్వాసులు ఆత్మపరిశుద్ధి నియమనిష్టలతో జీవనం గడుపుతూ ప్రత్యేక ప్రార్థనా సమావేశాలు చర్చిల్లో ఆరాధనలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు క్రాస్ మార్గం సేవలు నిర్వహిస్తున్నారు. చర్చిల పాస్టర్లు ఫాదర్లు విశ్వాసులకు ప్రేమ క్షమ సేవాభావాలను పెంపొందించుకోవాలని సందేశాలు అందిస్తున్నారు. ఈస్టర్ పండుగ రోజున ప్రత్యేక ప్రార్థనలు గానాలు సామూహిక ఆరాధనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉపవాస దీక్షల ద్వారా విశ్వాసులు ఆత్మపరిశుద్ధి సాధించి యేసుక్రీస్తు పునరుత్థాన సందేశాన్ని ఆచరణలో పెట్టాలని సంకల్పిస్తున్నారు. బాపట్ల నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరులు ఎంతో నిష్ఠలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దైవ సేవకులు పేదలకు దాన ధర్మాలు సైతం నిర్వహిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా అత్యంత పవిత్రంగా భావించే ఈస్టర్ పండుగ ఉపవాస దీక్షలు ప్రారంభం. పవిత్ర రంజాన్ మాసంను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ రంజాన్ మాసాన్ని ప్రారంభించిన ముస్లిం సోదరులు. ఈ నెల 22వ తేదీన తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన. టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.